గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో చాలామంది మనకి అప్రూవ్ కాలే, వెరిఫై కాలే అని అడుగుతున్నారు. అండ్ వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ రివైజ్డ్ షెడ్యూల్ వీడియో పెట్టినా. ఓకే, సో వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ కాని వాళ్ళకి అన్న 18th లాస్ట్ డేట్ అన్నారు కదా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో 18th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేట్స్. అంతే, సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికే 18th లాస్ట్ డేట్. నువ్వు సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ 19, 20 కూడా నువ్వు ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సీరియస్లీ సెప్టెంబర్ 10th అంటే మనకు ఆన్లైన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే చేసిన వాళ్ళే కూడా ఇంకా చాలామంది వెరిఫై కూడా కాలే. ఎందుకంటే నాకు మెసేజ్లు వస్తాయి కదా, నేను చూస్తాను కదా ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఈమెయిల్స్లో కానీ. 10th రోజు అంటే ఫస్ట్ డే ఆఫ్ ఆన్లైన్ వెరిఫికేషన్ రోజు చేసిన వాళ్ళే 8 days అవుతుంది, ఇంకా వెరిఫై కాలే కొంతమంది. సో మనకు సిపికెట్ ఆఫీస్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి కొంచెం డిలే ఉంది. సో వాళ్ళు చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ వెరిఫై చేస్తున్నారు, అప్రూవ్ చేస్తున్నారు. కానీ కొంచెం వెయిట్ చేయాలి. సో మనకు కొంచెం పేషెన్సీ ఉండాలి. మన సబ్జెక్ట్లోనే మనకంటే ముందు అప్లై చేసిన వాళ్ళది వెరిఫై అప్రూవ్ అవుతుంది, మనది అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. అది అవుతుంది. ఇప్పుడు 18th లాస్ట్ డేట్ కదా, 18th సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి. ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకపోతే ఆన్లైన్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి సబ్మిట్ చేయండి. మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు అదే అప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో 19th రోజు అప్రూవ్ అవ్వచ్చు, 20 రోజు అప్రూవ్ అవ్వచ్చు, 21 రోజు అప్రూవ్ అవ్వచ్చు. మనకి వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఎప్పుడు? 21, 22, 23. ఓకే, సో 21, 22, 23 అయినప్పుడు వెబ్ ఆప్షన్స్ 26కి అలాట్మెంట్ ఉంది. సో 21, 22 వరకు కూడా మీకు అప్రూవల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ఆ వన్స్ అప్రూవ్ అయింది అంటే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ వెబ్ ఆప్షన్స్ లింక్ మనకి 21కి యాక్టివేట్ అవుతుంది. సో 21 ఈవినింగ్ వరకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితే నేను అప్పుడు వీడియో చేస్తాను, మనకు ఫోన్లోనే సింపుల్గా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని. యాజ్ ఆఫ్ నౌ వెబ్ ఆప్షన్స్ 21, 22 కాబట్టి అప్రూవల్స్ కూడా అప్పటి వరకు అయితేనే ఉంటాయి. ఓకే, సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికే 18th లాస్ట్ డేటు. 15 ఎక్స్టెండ్ అయింది 18కి. సో సర్టిఫికేట్లు సబ్మిట్ చేసిన తర్వాత మనకి అప్రూవల్స్ అనేవి 18th తర్వాత కూడా అవుతాయి. 19, 20, 21. ఇఫ్ ఇన్ కేసు ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే, ఓకే, రిజెక్ట్ అయితే కూడా కొంతమంది మెసేజ్ చేశారు, అన్న 10th క్లాస్ మేము బ్లర్ అప్లోడ్ చేసినా, ఇంకేదో అప్లోడ్ చేసినా అని కొంతమంది రిజెక్ట్ అవుతాయి. అప్పుడు రీఅప్లోడ్ చేయాలి. రీఅప్లోడ్ చేయమంటారు, అదే రీఅప్లోడ్ చేయొచ్చు. 19th రోజు, 20th రోజు కూడా రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. అండ్ చాలామంది ఇన్కమ్ సర్టిఫికేట్లు అప్రూవ్ అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్లు ఓల్డ్ అని వస్తుంది, లేదంటే ఇన్కమ్ హయ్యర్ అని వస్తుంది. ఇన్కమ్ ఉన్నా కూడా ఇన్కమ్ హయ్యర్ అని వచ్చినా, ఇన్కమ్ ఓల్డ్ అని వచ్చినా కూడా మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 ఇన్కమ్ ఉండాలి. రూరల్ వాళ్ళు అయితే 150,000 అంతకంటే కిందికి, అర్బన్ ఏరియాస్ వాళ్ళు అయితే 2 lakhs అని అంతకంటే కిందికి, ఈ 1.5 lakh 2 lakhs ఇంతే ఉండాలన్నట్టు. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని ఈమెయిల్ సపోర్ట్లో మీరు రిక్వెస్ట్ పెట్టండి. మీరు ఇప్పుడు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు 20 రోజు వెరిఫై చేసి అప్డేట్ చేస్తారు. సో మీకు వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ అయిన తర్వాత ప్రాబ్లం ఉండదు. ఓకే, అప్రూవ్ అయిన వాళ్ళకి చెప్తున్నా. అప్రూవ్ అయిన తర్వాత వ్యూ రిపోర్ట్ క్లిక్ చేస్తే వ్యూ రిపోర్ట్లో ఇన్కమ్ ఓల్డ్, ఇన్కమ్ హై అని వస్తుంది. అది ఇన్కమ్ లో అని ఉండాలి. యాక్చువల్గా ఇన్కమ్ లో ఉంటేనే మనకు స్కాలర్షిప్ వస్తుంది. అది ఇన్కమ్ లో ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ అప్లై ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది కదా లింక్, దాని కిందనే ఈమెయిల్ సపోర్ట్ అని ఉంటుంది వెబ్సైట్లో. ఆ ఈమెయిల్ సపోర్ట్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయ్యి అక్కడ మనం రిక్వెస్ట్ పెట్టాలి వాళ్ళకి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయండి అని. మీ కొత్త ఇన్కమ్ అక్కడ అటాచ్ చేసి స్కాన్ చేసి క్లారిటీగా పెడితే వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ప్రాబ్లం లేదన్నట్టు. క్లియర్ కదా? మనకి వెబ్ ఆప్షన్స్ 21, 22, 23 ఉన్నాయి కాబట్టి వెబ్ ఆప్షన్స్ డేట్స్ వరకు కూడా అప్రూవల్స్ అవుతాయి. అండ్ రీఅప్లోడ్ చేయమని ఒకవేళ అడిగితే మీరు రీఅప్లోడ్ కూడా వేయచ్చు 19, 20 కూడా. ఓకే, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు 18th ఇస్ ద లాస్ట్ డేట్ ఆన్లైన్ వెరిఫికేషన్ సబ్మిట్ చేయడానికి. సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి. ఇంతవరకు కూడా సర్టిఫికేట్లు సబ్మిట్ చేయని వాళ్ళు చేయుర్రి. ఉన్న డేట్ అయిపోతే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఉన్న డేట్ అయిపోతే నేనేం చేయలేను, మీరేం చేయలేరు. సైట్ క్లోజ్ అయితే ఫస్ట్ పేజ్ మిస్ అవుతుంది. అఫ్కోర్స్ సెకండ్ పేజ్లో కూడా October 4 నుంచి సెకండ్ పేజ్ ఉంది. అప్పుడు కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది. థర్డ్ పేజ్లో కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ ఉంటాయి. కానీ ఫస్ట్ పేజ్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మిస్ కావద్దు. ఎస్పెషల్లీ ఎవరైతే ఈ రూరల్ విలేజెస్లో ఉన్నారో, దూరం ఒక్కొక్క జిల్లాలలో ఎక్కడెక్కడైతే ఉన్నారో మీరు కంపల్సరీ పెట్టుకోవాలి. చాలామందికి నేను రెస్పాండ్ అయినా, చాలామందికి హెల్ప్ కూడా చేసిన. ఈ వెరిఫికేషన్ ఆ పేమెంట్ అయితే లేదన్న, సర్టిఫికేట్లు అప్లోడ్ అయితే లేదన్న అంటే హెల్ప్ చేసిన నేను. ఎందుకంటే ఎక్కడెక్కడనో చిన్న ప్రైవేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివిన వాళ్ళు ఉంటారు, రూరల్ విలేజెస్ ఎక్కడెక్కడనో, కానీ ర్యాంకులు చూస్తే మంచిగా ఉంటాయి. సో ఐ వాంట్ దెమ్ టు అప్లై ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ ఫస్ట్ పేజ్లోనే క్యాంపస్కి రావాలని. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ పేజ్ మిస్ అయితే సెకండ్ పేజ్లో రావడం అనేది కొంచెం లక్ ఉండాలి. సెకండ్ పేజ్లో సీట్స్ ఉన్నాయి కదా, అన్ని ఫస్ట్ పేజ్లోనే క్యాంపస్ సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి. సెకండ్ పేజ్లో ఏదో 10% అంతే. సో అది ఓకే. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్. నేను డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కింద.
బాయ్.